ఈ మాటను యేసుక్రీస్తు తన శిష్యులతో పదే పదే చెప్తున్నటువంటి మాట. 4వ వచనంలో ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనుడి, ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. ఈ మాటలు చాలాసార్లు మనం ధ్యానం చేశాం. యుగ సమాప్తి టైంలో యేసుక్రీస్తు శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు. తన శిష్యులకి యెరూషలేము దేవాలయాన్ని చూపెట్టి ఆ దేవాలయం యొక్క వర్ణన, ఆ దేవాలయం యొక్క అద్భుతమైన కట్టడాన్ని వర్ణిస్తూ ఉన్నప్పుడు శిష్యులు యేసుక్రీస్తు రాబో దినాలలో రాతి మీద రాయి ఒక్కటైనను నిలవకుండా ఈ దేవాలయం కూల్చబడుతుంది, దీని గురించి మీరు ఆశ్చర్యపడుతున్నారు, దీని గురించి మీరు ఆశ్చర్యపడుతున్నారు కానీ రాబో దినాల్లో ఈ మందిరం కూల్చబడుతుంది అని ప్రవచించారు. ప్రవచించిన దానికి అనుగుణంగానే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ చక్రవర్తి వచ్చి యెరూషలేము దేవాలయాన్ని, మందిరాన్ని కూల్చివేయడం జరిగింది. ఇదంతా చరిత్ర మనకు తెలుసు. కూల్చివేసిన తర్వాత ఇశ్రాయేలులు, యూదులందరూ చెదిరిపోయారు. యేసుక్రీస్తు చెప్పినటువంటి లేఖనం నెరవేర్చబడింది. అయితే జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈరోజు క్రైస్తవులను ఉద్దేశించి, ముఖ్యంగా ఆనాడు శిష్యులను ఉద్దేశించి యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట ఈరోజు మన యొక్క ఆత్మీయ జీవితానికి అన్వయించుకున్నట్లయితే, మీరు ముఖ్యంగా మోసపోకుడి. అనేక మంది నా పేరిట వచ్చి, అనేక మంది అబద్ధ బోధకులు వాక్యాన్ని వక్రీకరించి, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా కాకుండా ఉన్నది లేనట్లుగాను, లేనిది ఉన్నట్లుగాను కలిపి చెరుపుతూ వాక్యాన్ని బోధిస్తూ అనేక మంది క్రైస్తవులను తప్పుడు మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తారు. యేసుక్రీస్తు బోధించిన బోధకు భిన్నంగా, యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలకు వ్యతిరేకంగా వారు వాక్యాన్ని బోధించి వక్రీకరించి అనేక మంది క్రైస్తవులను మోసం చేస్తారు. కాబట్టి మీరు మోసపోకుడి. అనేకులు నా పేరిట వచ్చి, మిమ్మల్ని ఎవరు మోసం చేయకుండా చూసుకునండి. వాస్తవానికి ఏ విషయంలో క్రైస్తవుడు మోసపోకుండా ఉండాలి? 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. అదే అధ్యాయంలో 11వ వచనం, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అనేకులు అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల యొక్క ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. ముఖ్యంగా ఈనాడు క్రైస్తవులు అనబడిన వారు ప్రకృతి సంబంధమైన ఆశీర్వాదాల వైపు మనసు ఉంచకుండా, ప్రకృతి సంబంధమైన ఆశీర్వాదాలను బోధించే బోధకులను నమ్మకుండా, యేసుక్రీస్తు బోధించిన ప్రతి బోధ, యేసుక్రీస్తు చెప్పినటువంటి ప్రతి మాట ఆత్మ సంబంధమైనది, అలాగనే పర సంబంధమైనది. ఆత్మ సంబంధమైనది, పర సంబంధమైనటువంటి మాటలే క్రైస్తవులకు ఆయన బోధించాడు, క్రైస్తవ జనాంగానికి ఆయన బోధించాడు, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఆయన బోధించాడు. అయితే ఈ లోకమునైనను లోకములో ఉన్నదానైనను మీరు ప్రేమించకండి, ఎందుకంటే ఈ లోకము ఒకరోజు గతించిపోతుంది, ఈ లోకము ఒకరోజు నాశనం అవుతుంది. దీన్నే ఆశ్రయిస్తూ, దీన్నే నమ్ముచూ, దీన్నే ఆస్వాదిస్తూ, దీన్నే అనుభవిస్తూ దీని వెంబడే పరిగెడుతున్నారు. కాబట్టి మీరు మోసపోకండి. ఇదంతా ఒకరోజు నాశనం అవుతుంది, ఇదంతా ఒకరోజు తుడిచిపెట్టబడుతుంది, ఇదంతా ఒకరోజు కూల్చివేయబడుతుంది. ముఖ్యంగా క్రైస్తవులు మోసపోకుండా మనల్ని మనమే కాపాడుకోవాలి. మోసపోకుండా ఏది అబద్ధ బోధ, ఏది సత్యబోధ, ఏది మంచి బోధ, ఏది దుర్బోధ, ఈ రెండు విషయాలను మనం బేరీజు వేసుకుంటూ, ఈ రెండు విషయాలను మనము ధ్యానించుకుంటూ ఆత్మీయంగా బలపడుతూ మోసపోకుండా మనల్ని మనమే కాపాడుకోవాలి. వీళ్ళని గమనించినట్లయితే ఈరోజు అనేక మంది ఆశీర్వాదాలనే ప్రకటిస్తున్నారు, భూ సంబంధమైన ఆశీర్వాదాలనే ప్రకటిస్తున్నాడు. కానీ వాక్యం చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, మీరు పర సంబంధమైనటువంటి వాటినే, పైనున్న వాటినే వెతకండి, పైనున్న వాటి మీదనే మీ మనసును ఉంచండి. ఎందుకంటే మన పౌరస్థితి పరలోకమందున్నది. మనము పరలోకం నుండి వచ్చిన వారము, ఇక్కడి వారము కాదు. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. కాబట్టి ఎవరు కూడా మోసపోకుండా ఆత్మయందు తీవ్రత కలిగి, ఆత్మీయ అభివృద్ధిని కలిగి, ఆత్మీయ జీవితంలో స్థిరపడినటువంటి వారిగా ఈ లోకంలో మనం జీవించాలి. యేసుక్రీస్తు చెప్తున్నటువంటి అద్భుతమైన మాటను మనం ధ్యానించినట్లయితే, ఆయన చెప్తున్నటువంటి మాట, ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి, ఇది ఎప్పుడు జరుగును, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేమిటి అని వారిని అడిగారు. నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేంటి? అయ్యా, ఎప్పుడు ఈ మందిరం కూల్చబడుతుంది, ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయి?
జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము, యుద్ధములు, కరువులు, భూకంపములు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? అనేకుల యొక్క ప్రేమ ఎప్పుడు చల్లారుతుంది? ఇదిగో నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటి అంటే, ముందుగా ఆయన చెప్తున్నటువంటి ఫస్ట్ మాట ఏంటంటే, ముందుగా మీరు మోసపోకండి. మీరు మోసపోకుండా జాగ్రత్తగా మీరు స్థిరంగా ఉండండి. ఆత్మీయ విశ్వాస జీవితంలో మీరు స్థిరపడిన వారై ఉండాలి. ఎవరు ఏది చెబితే దాన్ని నమ్మకండి. అందుకే నిన్న మనం ధ్యానం చేశాం. వాక్యం విషయంలో, ధర్మశాస్త్రం విషయంలో ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి. ధర్మశాస్త్రాన్ని జాగ్రత్తగా వినేటటువంటి వారిగా ఉండాలి. విన్నదాన్ని జాగ్రత్తగా హృదయంలో భద్రం చేసుకునే వారిగా ఉండాలి. అలా భద్రం చేసుకున్నట్లయితే మనం ఏ విషయంలో కూడా మోసపోకుండా జాగ్రత్త కలిగి మెలకువ కలిగి ఉంటాం. ప్రియులారా, లేఖనాలను కొన్ని మనం ధ్యానం చేసినట్లయితే ఈనాడు బోధకులు ఎలాంటి బోధన బోధిస్తున్నారు సంఘానికి, క్రైస్తవులను ఏ రీతిగా వారు తప్పుదారి పట్టిస్తున్నారో ఇర్మియా ప్రవక్త ఆనాడే ప్రవచించాడు. ఇర్మియా ప్రవక్త ఇశ్రాయేలుకి ఎంతకాలం ప్రకటించాడు సువార్తని, ఎంతకాలం ఇశ్రాయేలు ప్రజలకి ఎంతకాలం వాక్యాన్ని బోధించాడంటే 40 సంవత్సరాలు ఇర్మియా ప్రవక్త బోధించాడు వారికి. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ఒక్కరు కూడా మారినటువంటి వారు లేరు. అంత మాత్రమే కాకుండా ఇర్మియాని అనేక సార్లు హింసించారు, ఇర్మియాని అనేక సార్లు నిందించారు. అయితే ఇర్మియా 40 సంవత్సరాలు తన యొక్క ప్రకటనలో అనేకమైన సత్యాలు బయలుపరిచారు ప్రియులారా. అయితే ఆ సత్యాల్లో ఒక సత్యము ఈనాడు యేసుక్రీస్తు తిరిగి జ్ఞాపకం చేసినటువంటి మాటను చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి. మీలో కరలు కను వారు మాటలు వినకుడి. వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదురు. నేను వారిని పంపలేదు. ఇదే యెహోవా వాక్కు. ఎప్పుడో అనాది కాలంలోనే ఇర్మియా ప్రవచించాడు. మీ మధ్యలోనే కొంతమంది అబద్ధ బోధకులు ఉన్నారు, మీ మధ్యలోనే కొంతమంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, కొంతమంది మంత్రజ్ఞులు ఉన్నారు, కళ్ళ ముందే మాయం చేసేటటువంటి వారు ఉన్నారు, కొంతమంది మాయలు మంత్రాలు టక్కు టమారా విద్యలు చేసేటటువంటి పాస్టర్స్ కొంతమంది ఉన్నారు. మీ మధ్యలోనే ఉన్నారు వీళ్ళంతా. వారిని నేను పంపలేదు. ఇంకా ఏం చెప్తున్నాడంటే, వారిని నేను పంపలేదు. వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములు మీతో చెప్పుదురు. అబద్ధ ప్రవచనాలు మీతో చెప్తారు, అబద్ధ ప్రవచనాలు మీతో చెప్తారు. కాబట్టి మీకు నిజమైన ప్రవచనం ఏదో తెలియాలంటే మీకు వాక్య జ్ఞానం కలిగి ఉండాలి. అందుకే ఎవరి చేతిలో కూడా మీరు మోసపోకండి. ఈ దినాలు ఒకరిని ఒకరు మోసం చేసుకునేటువంటి దినాలు, ఒకరిని ఒకరు మోసం చేసుకుంటూ ఒకరిని ఒకరు అన్యాయం చేసుకుంటున్న దినాలలో మనం ఉన్నాం. కాబట్టి క్రైస్తవులుగా మోసపోకుండా జ్ఞానం కలిగిన వారిగా మనం ఉండాలి. ఎప్పుడో అనాది కాలంలోనే ఇర్మియా ఇశ్రాయేలును హెచ్చరించాడు. ఆ ప్రవచనాన్ని యేసుక్రీస్తు చెప్పిన ముందుగా మీరు మోసపోకండి, నా పేరిట అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తారు. వారు లోక సంబంధమైన భూ సంబంధమైన నాశనమైనటువంటి ఆశీర్వాదాలను మీకు ప్రకటిస్తారు. మీ ఆత్మను బలపరచడానికి, ఆత్మను రక్షించడానికి పర సంబంధమైన వాక్యాలు చెప్పకుండా, పర సంబంధమైన బోధన చేయకుండా ఇదిగో లోక సంబంధమైన బోధన చేస్తారు. ఉద్యోగాల గురించి, వ్యాపారాల గురించి, ఆస్తుల గురించి, బంగారం గురించి, వెండి గురించి, వివాహాల గురించి, ఇవన్నీ భూ సంబంధమైనవే. ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు మీకు ప్రకటిస్తారు. వాటి వైపు మీ హృదయాన్ని తిప్పుతారు, వాటి వైపు మీ హృదయాలను తిప్పుతారు. భూ సంబంధమైన ఆశీర్వాదాల వైపు మనసును ఉంచుతారు. మనసును నిలిపేటట్లు మిమ్మల్ని మీకు అలా బోధిస్తారు. అలా బోధించి మీ మనసును దేవునికి దూరముగాను సాతానుకు దగ్గరగాను చేస్తారు. ఇవన్నీ ప్రకృతి సంబంధమైనవి, ఇవన్నీ ప్రకృతి సంబంధమైనవి. ఇవన్నీ ఒకరోజు నాశనమవుతాయి. అందుకే మీరు పర సంబంధమైన వాటిని వెతకండి, పరలోకమందు ఉన్న వాటిని వెతకండి, ఆత్మ సంబంధమైన వాటి మీదనే మనసు ఉంచుకోండి. భూ సంబంధమైనవి, భూలోకంలో ఉన్నటువంటి వాటిని ఎవరైనా ప్రకటిస్తే, ఎవరైనా ప్రవచిస్తే వాటి యందు మీ మనసును ఉంచుకోకండి, వారిని మీరు నమ్మకండి. పిల్లల జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు అనేక మంది భూ సంబంధమైన ఆశీర్వాదాలు ప్రకటించే ప్రవక్తలు మన మధ్యలో ఉన్నారు. అలాంటి పాస్టర్స్ మన మధ్యలో ఉన్నారు. ఆశీర్వాదాలు అవసరమేనంటే అవసరమే. ఎంతవరకు అనంటే దేవుని కంటే ఎక్కువైనదిగా కాకుండా అవసరానికి ఉపయోగపడే ఆశీర్వాదాలే మనకు కావాలి. ఇక్కడ ఈ లోకంలో బ్రతికినంత కాలము వాటి కొరకు జీవించడం కాదు, కానీ వాటిని మనము అనుభవించి దేవుణ్ణి మహిమపరిచేటటువంటి ఆశీర్వాదాలు మనకు కావాలి. మనకున్న ప్రతి ఆశీర్వాదం ద్వారా దేవుణ్ణే మహిమపరచాలి. దేవుణ్ణి మహిమపరచడానికి ఆటంకమైన ఆశీర్వాదం మనకు అవసరం లేదు.
అందుకే ఈ లోక సంబంధమైన వాటి మీద మీరు మనసును ఉంచకండి, ఎందుకంటే ఈ లోక సంబంధమైనది శాశ్వతమైనది కాదు. అందుకే ప్రవక్త అయినటువంటి ఇర్మియా చెప్తున్నటువంటి మాట, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకడి, మీలో కలలు కను వారి మాటలు వినకడి. కలలు దర్శనాల గురించి చెప్తున్నటువంటి వారి మాట వినకండి, మంత్రతంత్రాలు చేస్తున్నటువంటి వారి మాట మీరు వినకండి, మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఇంకా ఆయన చెప్తున్నటువంటి మాట, నేను వారిని పంపలేదు, నా నామమును బట్టి వారు అబద్ధ ప్రవచనాలు పలుకుతారు, కాబట్టి నేను వారిని పంపలేదు, మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రియులారా, ఒక మాటను జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తూ 6వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఆ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. చూద్దాం. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుకుందాం. అన్యాయస్తులు దేవుని యొక్క రాజ్యమునకు వారసులు కానేరరు. మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గల వారైనను పురుష సంభోగులైనను దొంగలైనను లోభులైనను తాగుబోతులైనను దూషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఎందుకు మోసపోతున్నారంట? మోసపోకండి, మీరు జ్ఞానం కలిగి ప్రవర్తించండి, ఎందుకంటే అన్యాయస్తులు దేవుని యొక్క రాజ్యానికి వారసులు కానేరని మీకు తెలియదా? అన్యాయాన్ని దేవుడు సహించలేదు కదా, అన్యాయము అక్రమాన్ని దేవుడు సపోర్ట్ చేయలేదు కదా, దానిని ఆయన ప్రకటించలేదు కదా. అయితే జాగ్రత్తగా ఆలోచించండి. వాక్యాన్ని వక్రీకరిస్తూ కొన్ని తప్పుడు బోధలు, అంటే బైబిల్ అర్థం కాకుండా కొంతమంది తప్పుడు బోధలు బోధించేటటువంటి వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. అబద్ధాన్ని నమ్మితే అది దాని ద్వారా వచ్చేటటువంటి ప్రతిఫలం ఏంటంటే ఖచ్చితంగా మన పరలోకాన్ని పోగొట్టుకుంటాం. ఇదిగో వీటి గురించి ఎవరైనా ప్రకటించినట్లయితే, వీటి గురించి ఎవరైనా మనకి బోధించినట్లయితే, ఇదిగో వీళ్ళందరూ కూడా గ్రంథంలో కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో ఆయన చెప్తున్నటువంటి మాట, కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు చెప్తూ, మీరు మోసపోకండి. ఎందుకు మోసపోకండి అంటే, దేవుడు ఏ విషయాలని అన్యాయాన్ని ఆయన క్షమించలేదు. అన్యాయం గురించి ఎవరైనా సపోర్ట్గా మాట్లాడితే ఆ విషయాన్ని బట్టి మనము ఆలోచించాల్సింది ఏంటంటే ఇదిగో అన్యాయాన్ని దేవుడు సపోర్ట్ చేయలేదు కాబట్టి ఆ అన్యాయం గురించి ఎవరైనా ప్రకటిస్తే, అన్యాయానికి సపోర్ట్గా ఎవరైనా మాట్లాడితే అదిగో వారు అబద్ధ బోధకులు అని మనం గుర్తించాలి. అన్యాయాన్ని సపోర్ట్ చేసేటటువంటి వారు అబద్ధ బోధకులు అని మనం గుర్తించాలి. అలాగనే కాకుండా అక్రమం గురించి ఎవరైనా బోధిస్తే అక్రమాన్ని బోధించేటటువంటి వారు అబద్ధ బోధకులను గుర్తించాలి. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ముఖ్యంగా మనల్ని మోసపోకుండా ఈ యొక్క అంత్య దినాలలో, ఈ భయంకరమైన దినాలలో, ఇలాంటి భయంకరమైన పాండమిక్ సిచ్యువేషన్స్లో ఇంకా కొంతమంది సేవకులు ఏం బోధిస్తున్నారంటే ఇంకా భూ సంబంధమైన ఆశీర్వాదాలే బోధిస్తున్నారు. ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు, ఉగ్రత ఏ వైపు నుండి వస్తుందో తెలియదు, అలర్ట్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, సిద్ధపడండి అని ప్రకటించవలసినటువంటి సేవకులు ఇంకా భూ సంబంధమైన ఆశీర్వాదాలే ప్రకటిస్తున్నారు. ఇంకా ఉద్యోగాల గురించి, వ్యాపారం గురించి, వివాహాల గురించి కదా, విదేశీ ప్రయాణాల గురించి, గృహాల గురించి, ఆస్తిపాస్తుల గురించే ప్రకటిస్తున్నారు. వాస్తవానికి సిద్ధపాటును గురించినటువంటి ప్రవచనం ఇప్పుడు కావాలి, సిద్ధపాటును గురించినటువంటి వాక్యం ఇప్పుడు కావాలి మనకి, జాగ్రత్త కలిగినటువంటి వాక్యం ఇప్పుడు కావాలి మనకి. సిద్ధపాటు కలిగి దేవుని యొక్క సన్నిధిలో ఎలా జీవించాలో, వాక్యాన్ని మన యొక్క ఆత్మీయ జీవితానికి ఎలా అన్వయించుకోవాలో ఈ వాక్యమే మనకు కావాలి. కానీ ఇంకా భూ సంబంధమైన ఆశీర్వాదాల గురించి ప్రకటించడానికి వీల్లేదు పిల్లరా. భూ సంబంధమైన ఆశీర్వాదముల మీద మనసు ఉంచడానికి వీల్లేదు. భూ సంబంధమైనటువంటి వాటి కొరకు మనము ప్రయాసపడవలసిన అవసరం లేదు. అందుకే పిల్లరా, పరిశుద్ధ లేఖనాలలో అద్భుతమైనటువంటి మాటలు వ్రాయబడి ఉన్నాయి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాటను మనం చదువుకుందాం. అదే కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము, 33వ వచనాన్ని మనం చూద్దాం ఒకసారి. 33వ వచనం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును.
నీతి ప్రవక్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటగా ఇట్లు చెప్పుచున్నాను. ఎంత భయంకరంగా కొరింథీ సంఘాన్ని పౌలు తిడుతున్నాడో చూసారా. ఇకనైనా మీకు సిగ్గు కలగవాలని చెప్తున్నాను, మోసపోకండి. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును. ఆత్మీయులు అవిశ్వాసులతో సాంగత్యం చేస్తే ఎలా ఉంటుంది? ఆత్మీయులు క్రైస్తవులు క్రీస్తును కలిగినటువంటి వారు ఆత్మీయులతో కాకుండా లోకస్తులతో సహవాసం చేస్తే, లోకస్తులతో వియ్యం అందుకుంటే, లోకస్తులతో ఒకవేళ మనం ఫ్రెండ్షిప్ చేస్తే ఏం జరిగిద్దంట? ఏం జరిగిద్ది? మోసపోతాం. మనం కొన్నిసార్లు మనం మోసపోతాం. మొహమాడానికి పోయి మోసానికి గురైపోతాం. మొహమాడానికి పోయి సమస్యల్లో ఇరుక్కుంటాం. ఎందుకంటే అన్యజనుల ఆలోచనలు వేరు, ఆత్మీయుల ఆలోచనలు వేరు. ఆత్మీయంగా ఉన్నవారి ఆలోచనలు ఒకలాగుంటాయి, ఆత్మీయంగా ఉన్నవారి యొక్క మాటలు ఒకలాగుంటాయి. కానీ అన్యజనుల యొక్క మాటలు వేరేలాగుంటాయి. కాబట్టి అన్యజనులతో సహవాసం చేస్తే, అన్యజనులతో ఒకవేళ మనము వియ్యమందితే, అన్యజనులతో ఒకవేళ మనం సాంగత్యం చేస్తే మనము కూడా మోసపోవడానికి అవకాశం ఉంటుంది, మోసపోవడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే చరిత్రలో నుంచి ఒక వ్యక్తిని మీకు చూపిస్తా. చరిత్రలో నుంచి ఒక వ్యక్తి సంసోను మనందరికీ బాగా తెలుసు. ప్రపంచంలోనే బలాఢ్యుడు, ప్రపంచంలోనే జ్ఞానవంతుడు ఎవరు? ప్రపంచ జ్ఞాని ఎవరు? అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒకే ఒక జ్ఞాని ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా చెప్పండి. సొలొమోను రాజు కదా. సొలొమోను రాజు అంతటి జ్ఞానవంతుడు అప్పుడు కానీ ఇప్పటి వరకు కానీ ఆయన లేరు. అయితే అలాగనే ప్రపంచంలో బలాఢ్యుడు ఎవరున్నారంటే సంసోను గారు ఉన్నారు. ఈ సంసోను గారు తిమ్నాతుకు వెళ్ళి అక్కడ దెలీలా అనబడినటువంటి ఒక స్త్రీని ప్రేమించాడు. సంసోన్ ఏమో ప్రేమించాడు, దెలీలా ఏమో కపటోపాయము చేత అతన్ని వంచనతో అతన్ని లోబరుచుకుంది. దెలీలాను ఎంతో ప్రేమించాడు, ఆమె మాటలు ఎంతో లక్ష్యమించాడు, ఆమె ఎంతో సంతోషించాడు, ఆమెను ఎంతగానో ప్రేమించి ఆమె చెప్తున్న ప్రతి పనిని ఆయన సంసోను చేశాడు. కానీ ఒకరోజు దెలీలా సంసోన్ని ప్రేమించలేదు. కానీ దెలీలా ప్రతిసారి సంసోన్ను మోసం చేస్తూ వచ్చింది, ప్రతిసారి మోసం చేస్తూ వస్తుంది. మోసం చేసింది. చివరికి సంసోనును ఎలా తయారు చేసిందంటే ఫిలిప్తీయుల యొక్క సర్దారు చేతుల్లో కనుగుడ్లు పీకివేయబడి బలాఢ్యుడైనటువంటి సంసోను బలహీనుడిగా మార్చబడ్డాడు, ఒక తిరుగలు విసిరేటటువంటి వాడిగా మార్చబడ్డాడు, శక్తిహీనుడిగా మార్చబడ్డాడు. కారణం ఏంటంటే ఒక స్త్రీని ఎక్కువగా ప్రేమించి ఆ స్త్రీ చేతిలో మోసపోయాడు సంసోను. అందుకే మోసపోకండి, దేవుడు వెక్కిరించబడడు. మోసపోవడానికి కాదు దేవుడు మనల్ని నియమించింది, మోసపోవడానికి కాదు దేవుడు తన కుమారుడైన క్రీస్తును మన కొరకు ప్రాణాన్ని అప్పగించింది. మనము ధైర్యం కలిగి ఉండడానికి, మనము జ్ఞానం కలిగి ఉండడానికి, మోసపోకుండా ఏది మేలైనదో ఏది కీడైనదో తెలుసుకోవడానికి. అమ్మా వినిపిస్తుందా వాయిస్? నాది నా వాయిస్ వినిపిస్తుందా? ఓకే, వెరీ గుడ్. ఓకే. అయితే జాగ్రత్తగా ఆలోచన చేస్తే మోసపోకండి. ఇక్కడ చెప్తున్నటువంటి మాట 15వ అధ్యాయము 33వ వచనంలో చెప్తున్నటువంటి మాట, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును. నీతి ప్రవక్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు. దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేకుండా వారు ఏం చేస్తారంటే తెలుసా? మోసపూరితమైనటువంటి మాటలు చెప్తారంట, మోసంతో కూడుకున్న మాటలు, మోసం చేసి మిమ్మల్ని ఆత్మీయంగా బలహీనపరిచేటటువంటి మాటలు, మోసము చేత వంచనకు గురి చేసేటువంటి మాటలు చెప్తారు, మోసము చేత ఆత్మీయ జీవితాన్ని పాడు చేసిన మాటలు చెప్తారు. అందుకనే దుష్ట సాంగత్యం చేయొద్దు క్రైస్తవుడు, దుష్టులతో సహవాసం చేయొద్దు క్రైస్తవుడు. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండక కదా. ఎన్ని విషయాలు చెప్పాడు సొలొమోన్ రాజు గారు. ఆయన బాగా అనుభవించాడు సొలొమోన్ రాజు గారు. ఇశ్రాయేలు దేశం 40 సంవత్సరాలు పరిపాలించినటువంటి సొలొమోన్ రాజు గారు బాగా అందరినీ దాదాపు 1000 మందితో సాంగత్యం కలిగి ఉన్నాడు. అందులో కొంతమంది అన్య స్త్రీలు ఉన్నారు. బాగా జ్ఞానవంతుడు కాబట్టి ఆయన అంటున్నాడు, మీరు దుష్టుల ఆలోచన చొప్పున నడవకండి, పాపులు వెళ్లే మార్గంలో వెళ్ళకండి, అపహాసకులు, వెక్కిరించేటటువంటి వాళ్ళు, ఎగతాళి చేసేటటువంటి వాళ్ళు, ఆట పట్టించేటటువంటి వాళ్ళు కదా, అలాంటి వారితో సాంగత్యం చేయొద్దు. మనం అనుకుంటాం ఏమంటారు,
మనం ఏమనుకుంటామంటే ఈ చిన్న మాటనే కదా ఏమైందిలే అనుకుంటాం. ఎగతాళితో కూడినటువంటి మాటలు, వెక్కిరింతలతో కూడిన మాటలు. అపహాసకులు అన్నాడు వాళ్ళని. అపహాసకులు కూర్చోడానికి వీల్లేదు క్రైస్తవుడు కదా. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపుతుంది. కాబట్టి మీరు మోసపోవద్దు. నేను చాలా జ్ఞానవంతురాలని, నేను చాలా తెలివి కలదాన్ని, నాకు అన్నీ తెలుసు, నేను ఒకవేళ వాళ్ళతో సహవాసమే చేస్తున్నా పాస్టర్ గారు, కేవలం వాళ్ళతో మాట్లాడుతున్నా కానీ వాళ్ళ విషయాలు నేను ఏమీ నేర్చుకోవట్లేదు అని అంటే అది నువ్వు మోసపోతున్నావు, జాగ్రత్త. నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు, జాగ్రత్త. అందుకే ఆ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాటను చెప్తున్నాడు చూడండి. 3వ అధ్యాయం 18వ వచనం, అదే కొరింథీ పత్రికలో 3వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూడండి. ఎవడను తన్ను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకుని ఎడల జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావలను. మోసపోకండి. మీరు జ్ఞానులని అనుకుంటున్నారా? నేను దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరుపుతున్న బైబిల్లో ఉంటే ఆ మాట చదివి కూడా దుష్టులతో మీరు సహవాసం చేస్తూ నేను జ్ఞానిని, నన్ను ఎవరు మోసం చేయలేరు, నేను జ్ఞానిని, నాకు అంతా తెలుసు అని ఒకవేళ మీరు అనుకుంటే మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. అందుకే బైబిల్ గ్రంథంలో క్లియర్గా వ్రాయబడి ఉంది, మీరు మోసపోకండి. ఎందుకు మోసపోకుండా ఉండాలంటే దేవుడు మనం పోవడానికి కాదు, దేవుడు మన కొరకు తన కుమారుడైన క్రీస్తు యొక్క రక్తాన్ని భూమి మీద కార్చింది. తన యొక్క విలువ కలిగిన రక్తము చేత మనల్ని కొని ఆయన తన సంఘంలో చేర్చాడు. ఎందుకంటే మనము అన్యుల ద్వారా మోసపోవడానికి కాదు, సాతాను ద్వారా మోసపోవడానికి కాదు, దుష్ట సాంగత్యం ద్వారా మోసపోవడానికి కాదు. ఎందుకు అనంటే జ్ఞానము కలిగి దేవుని యొక్క సన్నిధిలో నడుచుకోవడానికి. ఏది మేలైన బోధనో, ఏది మేలైనదో, ఏది కీడైనదో, ఏది చెడ్డదో, ఏది మంచిదో తెలుసుకొని జ్ఞానము కలిగి క్రీస్తుకు మంచి సాక్షులుగా ఈ లోకంలో జీవించడానికి దేవుడు మనల్ని నియమించాడు. కానీ అనేకుల ద్వారా మోసపోవడానికి కాదు. బిడ్డరా, ఒక లేఖనాన్ని మీకు జ్ఞాపకం చేస్తారండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో తెస్సలోనికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోని సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం నుండి ఒకసారి చదువుదాం రండి. 10వ వచనం నుండి. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుతున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటికై అబద్ధములను నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడే వారికి పంపుచున్నాడంట. క్రైస్తవులలో కొంతమంది ఏం చేస్తున్నారు అంటే లోకమును ప్రేమిస్తూ, లోక సంబంధమైన ఆశీర్వాదాలను ప్రేమిస్తూ దేవుని యొక్క పనిని నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే వారు ఎలా మోసపోతున్నారంట? దుర్నీతిని పుట్టిస్తున్న సమస్త మోసముతో నశించున్న వారితో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటికై అబద్ధములను నమ్మినట్లు మోసము చేయు శక్తి దేవుడు వారికి పంపుచున్నాడు. పిల్లరా, తెస్సలోని సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తూ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటల్లో అద్భుతమైన మాట ఏంటంటే, సంఘములో కొంతమంది దురాత్మ చేత ప్రేరేపించబడిన వారై, సాతాను చేత ప్రేరేపించబడిన వారై సత్యాన్ని నమ్మకుండా అసత్యాన్ని నమ్మునట్లుగా మిమ్మల్ని ప్రేరేపిస్తారు. అయితే మీరు మోసపోకుండా వాక్య జ్ఞానం కలిగిన వారై ఉండి వారి విషయంలో మోసపోకుండా ఉన్నట్లయితే, వారి విషయంలో మీరు జాగ్రత్తగా ప్రవర్తించినట్లయితే, వారి విషయంలో మీరు కఠినంగా ప్రవర్తించినట్లయితే ఖచ్చితంగా మీరు మోసపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేవుని యొక్క రాకడ సమీపమైందేమో అన్నట్లుగా ఉంది ఇప్పుడు పరిస్థితి మనం చూసినట్లయితే. ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే, కరువులు, భూకంపములు, యుద్ధ సమాచారములు, వేదనలకు ప్రారంభమే తప్ప వీటిని బట్టి మిమ్మల్ని ఎవరు మోసం చేయకుండా చూసుకునండి. వీటిని బట్టి ఇదిగో దేవుని యొక్క ఉగ్రత వస్తుంది, దేవుని యొక్క రాకడ వస్తుంది అని ఒకళ్ళు చెప్పి మనల్ని భ్రమపరిచి ఒకవేళ మనల్ని విశ్వాసం నుండి తొలగింప చేస్తే వారి విషయంలో మీరు మోసపోకుండా చూసుకునండి. అందుకే పిల్లరా, ఎప్పుడు కూడా మనము వాక్యం విషయంలో మనం పట్టుదల కలిగి, వాక్యం విషయంలో మన జ్ఞానం కలిగి, ఆత్మీయంగా స్థిరంగా బలంగా మనం ఉండాలి. ఆత్మీయంగా బలహీనంగా ఉంటే సాతాను మనల్ని అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది.
ఆత్మీయంగా మనం స్థిరంగా ఉంటే సాతాను మనల్ని అటాక్ చేయకుండా, సాతాను సంబంధికులు అటాక్ చేయకుండా, సాతాను ద్వారా మనం పడిపోకుండా స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు అనంటే వాక్య జ్ఞానము కలిగినప్పుడు. వాక్య జ్ఞానము బండ మీద వేసినటువంటి పునాదితో సమానం. వాక్య జ్ఞానము బండ మీద కట్టినటువంటి ఇంటితో సమానం. అది ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని విపత్తులు వచ్చినా కానీ అది పడిపోకుండా స్థిరంగా ఉంటుంది. కాబట్టి మనం వాక్యం మీదనే మన యొక్క విశ్వాస పునాదిని మనం కట్టుకోవాలి. మన యొక్క విశ్వాస జీవితంలో వాక్యము ద్వారానే మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవాలి తప్ప ఇదిగో లోక సంబంధమైన ఆశీర్వాదాల మీద కాదు మనం కట్టుకోవాల్సింది. ఇర్మియా ప్రవక్త ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. రండి చివరిగా ఈ మాటను చదువుకొని ముగించుకున్నాం. ఇర్మియా ప్రవక్త 6వ అధ్యాయము 13వ వచనంలో, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనంలో ఆయన చెప్తున్నటువంటి ఒక మాటను చదువుకుందాం. అల్పులేమి, ఘనులేమి, వారందరూ మోసము చేసి దోచుకునివారు, ప్రవక్తలేమి, యాజకులేమి, అందరూ వంచకులు, సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైన మాత్రమే బాగు చేయుదురు. చాలండి. ఏం చేస్తున్నారంటమ్మా? సమాధానం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సంతోషం లేదు. ఎక్కడ చూసినా కానీ శవాలే, ఎక్కడ చూసినా అనారోగ్యమే, ఎక్కడ చూసినా తెగుళ్లే. చూసారా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? తెగుళ్ళు వెంబడి తెగుళ్ళు వస్తూ ఉన్నాయి. మొదటి తెగులు గతించిపోయింది, రెండవ తెగులు ప్రారంభమైంది, రెండవ తెగులు ఇంకా గతించిపోలేదు, మూడవ తెగులు రావడానికి రెడీగా ఉంది. ఈ తెగుళ్ళ చేత మనుషులందరూ సతమతం అవుతూ ఉంటుంటే తుఫానులు వెంబడి తుఫానులు ప్రారంభమవుతున్నాయి. బంగాళాఖాతంలో తుఫాను, అరేబియా సముద్రంలో తుఫాను, తాక్టే తుఫాను, రకరకాల తుఫానులు ప్రారంభమవుతున్నాయి. అంటే ఒక శోధన వెంబడి మరొక శోధన, ఒక సమస్య వెంబడి మరొక సమస్య. ఇన్ని రకాల శోధనలు, ఇన్ని రకాల సమస్యలు మనిషి మీద ప్రతాపం చూపుతుంటుంటే కొంతమంది సేవకులు ఏం ప్రకటిస్తున్నారంట? ఏం భయపడకండి, దేవుడు మీకు సమాధానం ఇస్తాడు. ఏం భయపడకండి, దేవుడు మీకు సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. సచ్చేదాకా ఆశీర్వాదాలే ప్రకటిస్తున్నారు. మరణం పొంచి ఉన్న పరిస్థితుల్లో పాపము గురించి, పశ్చాత్తాపం గురించి ప్రకటించకుండా ఇంకా ఆత్మీయ భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నారు. అదే చెప్తున్నాడు ఇర్మియా ప్రవక్త చెప్తున్న మాటలు ఏంటంటే, అల్పులేమి, ఘనులేమి, వారందరూ మోసము చేసి దోచుకుని వారు, ప్రవక్తలేమి, యాజకులేమి, అందరూ వంచకులు. ఎవరు నమ్మాలండి ఇంత భయంకరమైన పరిస్థితుల్లో? ఎవరు నమ్మాలి? ఏ పాస్టర్ని నమ్మాలి? ఏ ప్రవక్తను నమ్మాలి? ఏ యాజకుడిని నమ్మాలి? ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. వాక్యాన్నే నమ్మాలి. వాక్యం మీద నీ మనసును ఉంచుకోవాలి. వాక్యము ద్వారానే నువ్వు తెలుసుకోవాలి ఎవడు దొంగ, ఎవడు మంచోడు, ఎవరు అబద్ధ బోధకులు, ఎవరు నిజమైన బోధకులు, ఎవరు యందు విశ్వాసం ఉంచాలి, ఎవరిని పక్కన పెట్టాలి. ఎవరు ఎలా తెలుసుకోవాలంటే ఇదిగో వారి క్రియల ద్వారా వారిని నువ్వు గుర్తుపట్టాలి. అందుకే ఇదిగో చాలామంది ఏం చేస్తున్నారంటే తెలుసా? సమాధానం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది, కడుపులో గడ్డైంది, ఆపరేషన్ చేసి తీసుకుంటే బాగుపడతావు. అయితే ఏం చేస్తున్నారు కొంతమంది? నా దగ్గర మంచి మందు ఉందని చెప్పి పైన ఆయింట్మెంట్ రాస్తున్నారు. కడుపులో గడ్డ పెరిగిపోతా ఉంది, ఏం కాదు అమ్మా, నొప్పి తగ్గిపోతుంది, అమ్మా గడ్డ మాయమవుతుంది, అమ్మా భయపడకండి, ధైర్యంగా ఉండండి, అమ్మా దేవుడు స్వస్థపరుస్తాడని చెప్పేసి గడ్డలాగానే ఉంది లోపల కడుపులో. దాన్ని ఆపరేషన్ చేసి తీయించుకోకుండా మనం ఏం చేస్తున్నామంటే కత్తిఘాటుకు భయపడిపోయి ఇదిగో పైన ఆయింట్మెంట్ రాస్తే గడ్డ తగ్గిపోతుందా? ఇక్కడ చెప్తున్నాడు, ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడు, వారు ఏం చేస్తున్నారంటే తెలుసా? నా ప్రజలకున్న గాయమును పైన మాత్రమే బాగు చేయుదురు. పైన బాగు చేస్తారంట. లోపల ఆత్మ సంబంధమైనటువంటి విషయాల గురించి, పాపము గురించి, పరిశుద్ధత గురించి, పశ్చాత్తాపం గురించి ప్రకటించరు. పైన వాక్యాలు చెప్పుకుంటూ పెడతారు. ఆశీర్వాదము, సంతోషము, సమాధానము అన్నీ ఇవే చెప్తారు. ఈ మాటలు మనకు ఎలా ఉంటాయంటే మంచి జ్వాలపాడినట్లు ఉంటాయి. ఎప్పుడు మనం పాపాన్ని దిద్దుకోకుండా కప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంటాం. ఈ వాక్యాలు, ఈ మాటలు విని మీరు మోసపోకండి. ఆ మాటలు భౌతికమైన సంబంధమైనటువంటి మాటలు. ఇంకొక మాట చెప్తున్నాడు ఆయన, వారు తాము హేయ క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను గాని వారు ఏ మాత్రమును సిగ్గుపడరు. అవమానము నొందితమని వారికి తోచనే లేదు గనుక పడిపోవు వారితో వారు పడిపోవుదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని యెహోవా సెలవిచ్చున్నాడు. ఎప్పటి వరకు ఉంటారంట వీళ్ళంటే ఆ తీర్పు దినము వరకు ఉంటారంట. వాళ్ళు సిగ్గుపడవలసిన టైంలో సిగ్గుపడరు,
పడిపోతున్న వారితో కలిసి పడిపోతారు, నిలబడుతున్న వారితో కలిసి నిలబడతారు. మనమందరము ఒకటే అని చెప్పేసి వాక్యాన్ని వక్రీకరించి అనేక మంది విశ్వాసులను తప్పుదారి పట్టిస్తున్నారు. కాబట్టి విశ్వాసులైనటువంటి మీరు జాగ్రత్త కలిగి ఉండాలి. ముఖ్యంగా ఆత్మీయ విశ్వాస జీవితంలో ముఖ్యంగా భౌతిక సంబంధమైన విషయాల్లో మొహమాటం పనికొస్తుంది, కానీ ఆత్మీయ విశ్వాస జీవితంలో మొహమాటము ఏమాత్రము పనికిరాదు. మొహమాట పడవలసిన అవసరమే లేదు. బోధిస్తున్నటువంటి బోధ వాక్యానుసారమైందా, భౌతిక సంబంధమైందా విమర్శించుకొని మనం సరి చేసుకోవాలి. మోసంలో పడకుండా మనం కాపాడుకోవాలి. దలీలా తీయటి మాటలు చెప్పింది. దలీలా ఒళ్ళో పడుకోబెట్టుకొని తన తలని నిమురుకుంటూ తన ఒళ్ళో పడుకోబెట్టుకొని మంచిగా తీయ మాటలు చెప్పింది సంసోన్కి. బాగా ప్రేమిస్తున్నానే నమ్మబలికింది సంసోన్తో. సంసోన్ అనుకున్నాడు, ఆహా, నా తల్లి కూడా నన్ను ఎట్లా ప్రేమించలేదు కదా, నా తండ్రి కూడా నన్ను ఇట్లా ప్రేమించలేదు కదా, నా సహోదరులు కూడా నన్ను ఇట్లా ప్రేమించలేదు కదా అని చెప్పేసి తన సీక్రెట్స్ అన్నీ తనకు చెప్పేశాడు దలీలాకి. దలీలా సర్దారుల యొక్క మాటల ద్వారా ఫిలిప్తీల సర్దారుల దగ్గర ద్రవ్యం పుచ్చుకొని డబ్బు పుచ్చుకొని దలీలా సంసోన్ని అప్పగించడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ విషయం పాపం సంసోన్కు తెలియదు. తెలియక తన సీక్రెట్స్ మొత్తం దలీలాకు చెప్పుకుంటూ పోతున్నాడు. చదవండి మీరు ఫ్రీ అయిన తర్వాత న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం చదవండి మీరు ఇంటికి తర్వాత ఈ కార్యక్రమం అయిన తర్వాత. అయితే జాగ్రత్తగా ఆలోచన చేస్తే దాని ద్వారా సంసోను ఆమెను బాగా నమ్మాడు, కానీ దలీలా సంసోన్ను మోసం చేసింది. సంసోను యొక్క దీనస్థితిని ఎంత భయంకరంగా ఉందంటే మొత్తము ఇశ్రాయేలులోను ఫిలిప్తీయులలోను అంత గొప్ప బలాఢ్యుడే లేడు, చివరికి బలహీనుడిగా మార్చబడి ఆ సర్దారుల ముంగట తిరుగలు విసురుకుంటూ తన యొక్క దీనస్థితిని బట్టి దేవునికి ప్రార్థన చేసి గుడ్డివాడైపోయాడు. 2 కళ్ళు పీకేశారు. తర్వాత తన భుజాల మీద తిరుగులు పెట్టుకొని కాడి పెట్టుకొని తిరుగులు వాడైపోయాడు. కారణం ఏంటంటే మోసపోయాడు. వాక్యం చెప్తుంది, ఈరోజు ఈ రాత్రి వాక్యం మనతో మాట్లాడుతుంది, మీరు మోసపోకండి, నిర్మోహమాటంగా ప్రవర్తించండి. ఆత్మీయ జీవితంలో విశ్వాస జీవితంలో మొహమాటము లేనివారై ఉండండి. ఎందుకు అంటే సాతానుడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదుమని లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఎరవేసి మిమ్మల్ని విశ్వాసంలో పడద్రోయడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదుమని క్రోధము కలిగి లోకమంతా సంచారం చేస్తున్నాడు. కాలము బహు కొంచెముగానే ఉంది. కాబట్టి ప్రియులారా, ప్రతిరోజు ఈ సమయాన్ని ఎందుకు మనం దేవునికి సన్నిధికి కేటాయిస్తున్నాం, ప్రతిరోజు ఎందుకు వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నామంటే మనం మోసపోకుండా జాగ్రత్త కలిగిన వారై ఉండాలని, జాగ్రత్త కలిగి దేవుని యొక్క సన్నిధిలో మనం సరి చేసుకోవాలని. ఏ మాట మిమ్మల్ని ఆదరిస్తుందో, ఏ మాట మిమ్మల్ని సరిచేస్తుందో, ఏ మాట ద్వారా మీరు నెమ్మది పొందుతారో, ఏ మాట ద్వారా మీరు హెచ్చరిక గురవుతారో, ఏ మాట ద్వారా మిమ్మల్ని మీరు సరి చేసుకుని ఆత్మీయంగా స్థిరపడతారోనని మా యొక్క ప్రయాస. కాబట్టి బ్రదరా గమనించండి, లేఖనాలు ఘోషిస్తున్నాయి. అనేకమైన లేఖనాలలో ఆ ఆత్మీయ మాటలు దాగి ఉన్నాయి. మోసపోకండి, మిమ్మల్ని మీరే మోసానికి గురి చేసుకోకొనకండి, వంచనతో మిమ్మల్ని మీరు కప్పుకొనకండి. మీరు నిజమైన విశ్వాసంలో ఆత్మీయంగా బలపడండి. ఏది తప్పుడు బోధో, ఏది దుర్బోధో, ఏది న్యాయమైన బోధో, ఏది సత్యమైన బోధో ఆ బోధలో నిలిచి ఉండండి. ఆ బోధనే మనల్ని పరలోకం చేరుస్తుంది. ఆ బోధనే మనం దేవుని యొక్క సన్నిధిలో సంతోషముతో సమాధానముతో బ్రతకడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఈ లోకంలో మనము 6వ బోరను ఊదినప్పుడు ఏం జరిగిందో, 7వ బోరను ఊదినప్పుడు పరలోకంలో ఏం జరిగిందో దర్శన రూపకంగా మనం ధ్యానించాం. ఆ మాటలన్నీ, ఆ వాక్యాలన్నీ మనం యూట్యూబ్లో పొందుపరిచాం పిల్లలు. అయితే ఆ 6వ బోర 7వ బోర ఊదినప్పుడు జరిగిన పరిణామాలు ఏంటి? వారందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని గాన ప్రతిగానంలో కీర్తిస్తూ ఉన్నారు. వారు కొన్ని వేల లక్షల కోట్ల కొలది సైన్య సమూహం ఆయన కీర్తిస్తుంది. వారందరూ గొర్రెపిల్ల రక్తములో తమ యొక్క వస్త్రములను ఉతుక్కున్నవారు. వారందరూ మహాశ్రమల గుండా దేవుని యొక్క సన్నిధికి చేరినటువంటి వారు. శ్రమల ద్వారానే సిలువ ద్వారానే పరలోకం. శ్రమ పడకుండా, క్రీస్తు కొరకు ఈ లోకంలో బ్రతకకుండా మనము క్రీస్తును చేరుకునే అవకాశమే లేదు, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళే అవకాశమే లేదు. కాబట్టి శ్రమ పడుటయే దేవుని యొక్క సన్నిధిలో గొప్ప భాగ్యము. అందుకే ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన యెడల మీరు ఎలాగో తప్పించుకుందామని చెప్పి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు అపొస్తలుడైన పౌలు సంఘానికి రాశాడు. ఆయన జ్ఞాపకం చేసిన ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మోసపోకుండా మన యొక్క ఆత్మీయ విశ్వాస జీవితంలో స్థిరము కలిగి ఎన్నో సూచనలు మనకు కనబడుతున్నాయి. యుద్ధఘోషం వినబడుతుంది, కరువు కాటకాలు సంభవిస్తున్నాయి,
తెగులు చేత ప్రజలు నశించిపోతున్నారు. అయినా సరే యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటి? మీరు మోసపోకండి, ఇవన్నీ జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. కాబట్టి రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మోసపోకుండా దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క ఆత్మీయ విశ్వాస జీవితంలో స్థిరపడదాం, బలపడదాం. దేవుని యొక్క మహాకృప మనకును, మన కుటుంబానికిను, మన సంఘానికి తోడై ఉండును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుకుందాం.